వ్యక్తిగత పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నివారణ. డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చని జిల్లా మలేరియా విభాగం హెల్త్ అసిస్టెంట్, మల్కాపురం ఏరియా, రోమాల వేణుబాబు, జీవీఎంసీ 62వ వార్డు మలేరియా సూపర్ వైజర్ దుల్లా శ్రీనివాసరావులు అన్నారు. మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, 62వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నంల ఆదేశాలతో వార్డు మలేరియా సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీజీ వీధి హరిజన వీధిలో జరిగిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు, కుండీలను వారానికి ఒకరోజు శుభ్రపరచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు. ఇంట్లోని చెత్తను రోడ్లపైన, కాలువలలోనూ వేయకుండా శానిటరీ సిబ్బందికి అందించటంతో పాటుగా పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగాన్ని ఎవరికి వారుగా నియంత్రించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయం శానిటరీ సెక్రటరీ శ్రీనివాసరావు, శానిటరీ మేస్త్రిలు రమణ, గంట్యాడ గోవింద్, ఆశా కార్యకర్త సత్యవతి, డ్వాక్రా ఆర్పి కుమారి, మలేరియా సిబ్బంది పి రత్నం, ఎన్ దేవి, డి రామారావు, డి సంతోషి తదితరులతో పాటు పొదుపు సంఘాల మహిళలు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ఈ దోమ ఏంటంటే సూర్యోదయం అంటే ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమం వరకు మాత్రమే ఈ దోమ కుటుంబం జరుగుతుంది. ఈ సమయంలో మనం ముఖ్యంగా జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే నీటి నిల్వలు ఎక్కువ ఎక్కడ లేకుండా, ఎక్కువ కాదు ఎక్కడ లేకుండా చూసుకోవాలన్నమాట. మనకి ఎక్కువగా ఏంటంటే ఫ్రిడ్జ్లో దొరుకుతున్నాయి. ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఈ సీజన్లో అయితే మాత్రం 3 రోజులకి 2 రోజులకి ఒకసారి మార్చుకోవాలి. తర్వాత మరీ డబ్బులు అయితే కానీ దీని మట్టిలో అవకాశం